చిన్న 500 అవి బండి ఫుల్ ఉండే దించిపోయాడు వచ్చేసుకుని 500 300 ఏం లేదు అదే అంటున్నా 500 300 హలో పెట్టినావా మొత్తం పేపర్ పెట్టినావారా మొత్తం క్లియర్గా నంబర్లు చిన్న నంబర్లు అవి చూసుకొని రాసుకుంటాను. ఒక నిమిషం ఆగండి లైన్ మళ్ళా బుక్ చేస్తా బుక్ అయింది అయితే నిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ లేదు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో క్యాన్సల్ క్యాన్సల్ అని ఒక్క నిమిషం రాసుకుంటే మేము వెళ్తాం ఎప్పుడైనా రాని ఇంటికాడికి వచ్చినాక కుండ మొత్తం అక్కడ దింపి మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడతాం అందరం మా హోల్ మొత్తం అప్పుడు చెప్తాం ఇక. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పోలే. ఈ ప్రభుత్వం అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ గ్యాస్ షార్టేజ్ అయింది. అది కూడా హైదరాబాద్ నగరంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈరోజు అంబర్పేటలో ఉన్నటువంటి అక్షర గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే ఇక్కడ వీడియోలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు తొందరగా చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఈ గ్యాస్ కొరతను నివారించాలి. ఎందుకంటే ప్రజలు పస్తులుండే ప్రమాదం ఉంది. ఆకలి చావులు వస్తాయి. ఆకలి చావులు వస్తే అనేక మంది చావడానికి సిద్ధమవుతారు. కాబట్టి ఇక్కడ కట్టెలు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నివారణ తప్పకుండా చేయాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా మరీ దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమని తెలియదు, ఏమొస్తుందో ఏమో తెలియదు, కానీ వాళ్ళకి జేబులు నింపుకోవడానికి మాత్రం ప్రశాంతంగా ఉంది. సో కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు ఆగమయ్యే పరిస్థితి ఉంది, అన్యాయం అయిపోతారు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది.